హైదరాబాద్ పంజాగుట్ట శ్మశాన వాటికలో నవజాత శిశువు మృతదేహం మాయం ఘటన కలకలం రేపింది. 2 రోజులు పూడ్చిపెట్టి శిశువు మృతదేహం కనబడకపోవడంతో తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఎవరో కావాలనే తీసుకెళ్లారని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హారిక అందిస్తారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో నవజాత శిశువు మృతదేహం ఇటు మిస్ అవ్వడంతో తీవ్ర కలకలం రేపిందనే చెప్పుకోవాలి. అసలు దీని మీద రకరకాలుగా పొద్దున్నుంచి ఇప్పటి వరకు కథనాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఒక పక్క రేపు అమావాస్య కాబట్టి ఇటు మృతదేహాన్ని ఎటన్నా తీసుకెళ్లారా అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా లేదు ఇటు ఒక పక్క కుక్కలు తినేసాయి అని చెప్పేసి ఇదొక కథనం నడుస్తుంది. రకరకాలుగా ఇలా వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ఏం జరిగింది, మరి ఇంకా ఇంతవరకు పోలీసులు దీనిపైన ఎలాంటి స్పందన ఇవ్వడం కూడా లేదు. ఎందుకంటే ఒక పక్క విచారణ జరుపుతున్నాం, దర్యాప్తు చేపడుతున్నాం అనే చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనతో పాటే ఉన్నారు. ఇక్కడ जी आप क्या लगते? राजू मंडल मेरा छोटा भाई है। जब ऐसा हुआ है फर्स्ट हमने ही देखा था, जो जहाँ पर हमने डाला था बच्चे को, जहाँ बरी करा था, फर्स्ट हमने देखा था। मैं मेरे हस्बैंड मॉर्निंग में जाकर फर्स्ट सेकंड बेबी के लिए गए थे हम, और वहाँ पर जैसे दूध डालते हैं 3 डेज जो रिचुअल होता है, कस्टमरी रिचुअल, हम दूध डालने वहाँ गए तो वहाँ पर बेबी नहीं था, पूरा डिग किया हुआ था, उसके अंदर स्टोन डला हुआ था। हमने वहाँ पर कुछ शाउट नहीं किया, कुछ नहीं किया। हमने एक वीडियो लिया है, वीडियो लेकर हम इंस्टेंट हम बाहर आ गए। हम सेकंड बेबी के लिए बोलकर हम निकल गए। निकलने के बाद हम वहाँ जब फिर से हम 1 आवर 30 मिनट्स में, तो 1.5 घंटे बाद हम जब पहुँचे वापस, जाके देखे तो उन्होंने पूरी तरीके से वापस कवर कर दिया। कवर करके एक स्टोन लगाकर उसके ऊपर जो पहला जो स्टोन था ना, वो स्टोन रख दिया था, जो आप डिग में दिखेंगे वो स्टोन, वो रख दिया है। इतना क्लीन किया है कि बाहर जो हमने बेबी के ऊपर 6 kg सॉल्ट लगाया, 4 kg पहले लगाया, फिर बेबी रखा है, उसके ऊपर 6 kg सॉल्ट है। మరి ఒకవేళ ఆల్రెడీ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి శ్మశాన వాటిక దగ్గర ఉండే వాళ్ళతోని, అంటే అటు సీసీటీవీ ఫుటేజ్లో ఎలాంటి ట్రేసెస్ లేవు, ఎవరు తీసుకెళ్లారు అనేది కూడా లేదు అని చెప్పి ఒక పక్క అంటున్నారు. మరి తీసుకెళ్లారా లేదా, మరి సీసీటీవీ ఫుటేజ్లో ఏముంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా ఏం చెప్తారు అంటే ఈ నవజాత శిశువు మృతదేహాన్ని మరి ఎక్కడికి తీసుకెళ్లారు, మరి ఒకవేళ తీసుకెళ్లారా లేకపోతే వీళ్ళు అన్నట్టుగా, అంటే పోలీసుల కథనం ప్రకారం అంటే మనకు తెలుస్తున్న ఏంటంటే కుక్కలు తినేసాయి అని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఫణి కుమార్తో హారిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.